హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగోండి ఇది వచ్చేసి సెకండ్ డే నవరాత్రుల రోజు, అంటే శుక్రవారం వచ్చింది కదా, చేసుకున్న పూజా రొటీన్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను. ఈ 9 రోజులు కూడా నేను ఏ రోజు ఏ విధంగా చేసుకున్నాను, ప్రసాదం ఏం పెట్టాను అనే వ్లాగ్సే వస్తాయి. పూజా బ్లాగ్స్ అనేవి మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి. దీంతో పాటు కంటెంట్ ఏమన్నా పెట్టమంటారా, లేకుంటే ఇదొకటే చాలా అనేది నాకైతే కామెంట్ చేయండి. మీరు ఎలా చెప్తే అలాగా నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. రెసిపీస్ కావాలా ఏంటి అనేది నాకైతే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయితే సెకండ్ డే వచ్చేసి మనం గాయత్రీదేవి అవతారంని కొలుస్తాము. అయితే శుక్రవారం రావడంతో నార్మల్గా నేను శుక్రవారం పూజలు చేసుకుంటూ ఉంటాను కదండి, అంటే డీప్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా ఈ నవరాత్రుల్లో శుక్రవారము గాయత్రీదేవి రావడంతో ఇంకా ముందుగానే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి క్లీనింగ్ అంతా అమ్మే చేసేసుకుంది. ఇంకా నేను వచ్చేసి పైన చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుగా కుంకుమ పూజ అనేది చేసేసుకున్నాం అనమాట. కుంకుమ పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చిట్టి గాజులు అనేవి ఉన్నాయన్నమాట అమ్మ దగ్గర. నా దగ్గర ఉన్నాయి, అక్కడ కర్ణాటకలో గ్రీన్ కలర్, ఇక్కడ అమ్మ దగ్గర వచ్చేసి 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇంక ఇద్దరము చెరొకటి తీసుకొని ఇద్దరు కలిసి ఇలాగా 108 మంత్రాలు ఉంటాయి కదండి, అష్టోత్తర శతనామాలు వాళ్ళ చిట్టి గాజులతో చేసుకున్నాం అనమాట. దాంతో పాటు అయితే సెకండ్ డే వచ్చేసి గాయత్రీదేవికి ఇలాగ చింతపండు పులిహార అనేది చేసుకున్నాము. ఇంకా శుక్రవారం కావడంతో ఇలా బెల్లం పరవాన్నం కూడా చేసిందనమాట. ఇంకా నెయ్యితో తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్ళాలి.
ఈ విధంగా మా పూజ అనేది కంప్లీట్ అయింది ధూపంతో. ధూపం ఎలా వేశారు అంటే ఇప్పుడు అందరూ ధూప్ స్టిక్సే కదండి, ధూపం ఎలా వేశారు అనేది ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి ప్లీజ్ అండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి, కామెంట్. ఇదిగోండి ఇలాగ కొబ్బరి చిప్పలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదండి, అది వచ్చేసి డైరెక్ట్గా అలా స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మంట వచ్చేసిన తర్వాత అదైతే ఇలాగా మనం సాంబ్రాణి వేసుకునేది ఉంటుంది కదండి, దీంట్లో వేసుకొని మంచిగా ఇలాగ పొగంతా పోయాక సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదండి, అదైతే జల్లుకుంటూ ఇల్లంతా చూపించుకోవడమేనమాట. ఇప్పుడైతే నార్మల్గా ధూప్ స్టిక్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇలాగా పాతకాలంలో ఇలాగ చేస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుందంట, నాకైతే ఈ చిట్కా చెప్పింది. ఇంటికి వెళ్ళాక కూడా నేను ఇలాగా చేస్తాను. ఇంతేనండి ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.